ఈ వర్గాలు ఎంతసేపు ఉన్నా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి. వీటన్నిటిని విశ్లేషించడం, వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మా సహచర ఎమ్మెల్యేలు అందరినీ దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను, పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది, మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం. ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు, లేకపోతే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు, ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం, వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం, సభానాయకుడిగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి. ఈరోజు ఆయా తామాషా ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా, ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే చాలా నిశితంగా గమనించి జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష. అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం. అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణన మీద కానీ, ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి, వారు ఇచ్చిన డైరెక్షను, వారు ఇచ్చిన సూచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష. ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంటు బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ, మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు, మనవాడు, మనం గొప్పగా మనవాడు అని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడ్గా ఉన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈరోజు నిరూపితమైంది. అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఈరోజు మా పార్టీ, మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం. మంత్రివర్గ సభా నాయకుడిగా ఈరోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులందరూ పూర్తిగా సహకరించండి. ఇలాంటి సామాజిక సమస్య, ఎన్నో రోజులు జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఈ సభ మొత్తం సహకరించుకొని ముందుకు వెళ్తే మిగతా రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఒకనాడు ఇదే సభలో నేను, సండ్ర వెంకట వీరయ్య గారు, సంపత్ కుమార్ గారు అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభానాయకులు, ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది. కానీ ఈనాడు ఈ సభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను
ఈరోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము, ప్రజాస్వామ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు, నిజమైన పేదవాడికి, చివరి వాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే, ప్రభుత్వం యొక్క విధి విధానాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిపాదనను అందరూ మనస్ఫూర్తిగా ఆమోదించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ.